ఆపరేషన్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు వీఆర్ ఇన్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్. లైక్ అందరూ భయపడాల్సిన అవసరం లేదు, కానీ బార్డర్లో ఉన్న సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ప్రస్తుతం? ఎందుకంటే మీరు అక్కడ ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్నారు కాబట్టి ఐ వుడ్ లైక్ టు నో ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. నేను ప్రత్యక్షంగా 1965-71 యుద్ధాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. 31 రోజులు యుద్ధంలో పాల్గొన్నటువంటి అవకాశం కూడా నాకు కలిగింది. అయితే అప్పటికి ఇప్పటికీ చాలా యుద్ధ వాతావరణంలో నమ్మలేని తేడాలు వచ్చినాయి. అప్పట్లో ఏమిటంటే దరిదాపులు ఎదురు బదురు, ట్యాంక్స్ ఉంటే ట్యాంక్స్ని పంపేవాళ్ళు, ఆర్టిలరీకి ఆర్టిలరీ, ఎయిర్ ఫోర్స్కి ఎయిర్ ఫోర్సు, నేవీకి నేవీ, అలాగా. ఇప్పుడు 55 సంవత్సరాల నాటి మాట ఇది. మరి ఇవాళ రోజున టెక్నాలజికల్ వార్ అంటే ఆయుధాలని ఓడ నుంచి ప్రయోగించవచ్చు, నేల మీద నుంచి ప్రయోగించవచ్చు, అలాగే విమానాల నుంచి ప్రయోగించవచ్చు. దీనివల్ల ఈ స్ట్రాటజిక్ వార్లో ఖచ్చితత్వం పెరిగి శత్రు నాశనం అయితే జరుగుతోంది. అదేవిధంగా మన సైన్యానికి ప్రాణ నష్టం అనేది యథార్థంగా తగ్గింది. మరి ఇంత ఆపరేషన్ చేసిన తర్వాత కూడా భారతదేశంలో సైనిక ప్రాణానికి సంబంధించిన వరకు ఎలాంటి నష్టం లేదు. మరి మన దగ్గర ఉన్న రక్షణ వ్యవస్థ ఎలా ఉందంటే మన ఆయుధ సంపత్తిని, తర్వాత మనకున్న స్థావరాలను కాపాడుకుంటూ శత్రువుని లక్ష్యం చేస్తున్నారు. మనకున్నటువంటి ఆ విధానాలు ఏమిటంటే శత్రువుని మాత్రమే దెబ్బ కొట్టాలి, సివిలియన్స్ని కాదు, తర్వాత మిలిటరీ ఇన్స్టలేషన్స్ కాదు, ఈ ఆపరేషన్ ఓన్లీ ఆన్ ద టెర్రరిస్ట్ అనే భావంతో ఉన్నారు. పాకిస్తాన్కి అది లేదు. సివిలియన్స్ని లక్ష్యం చేసుకుని సివిలియన్స్ కూడా చాలా అనేక ప్రాణాలు తీస్తారు. సివిలియన్స్ కూడా వాళ్ళ ఆర్మీ బేస్ జోలికి వెళ్ళలేదు. కేవలం ఉగ్రవాద శిబిరాలు, ఉగ్రవాదులకు సంబంధించిన స్థావరాల మీదే టార్గెట్ చేశాం. అండ్ అది చాలా క్రిస్టల్ క్లియర్ గా ప్రతిసారి చెప్తున్నాం, కానీ అది పాక్ పట్టించుకోలేదు మీరు అన్నట్టుగా. రైట్, ఐ గో టు వెంకట అప్పారావు గారు. ఆర్మీ అలర్ట్నెస్ ఎలా ఉంటుంది అండ్ ఇది కరెక్ట్ టైం అంటారా? ఈ పీఓజేకే కావచ్చు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ తిరిగి తీసుకోవాలి, ఇదే టైం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంటుంది ఒకసారి చెప్పండి.